యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా భవిష్యత్తు బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలని జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజేష్ తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుండి పట్టణ ప్రధాన రహదారులలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో బోసు బొమ్మ సెంటర్ వద్ద విద్యార్థులతో నిర్మించిన మానవహారం పలువురిని ఆకట్టుకుంది. ఆప్లాండ్ ఏరియాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం. ఈరోజు మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ కిషోర్ గారి యొక్క శివకిషోర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశానుసారంగా మా యొక్క జంగారెడ్డి డిఎస్పీ గారు వారి యొక్క ఆదేశానుసారంగా మన యొక్క జంగారెడ్డి పట్టణ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ పైన ఒక అవగాహన సదస్సు అలాగే ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాపక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఈ యొక్క జంగారెడ్డి పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క స్లోగన్ చేసుకుంటూ ఎవరైతే ఈ మత్తు బారిన పడుతున్నారో, ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం వెళ్ళి బోసుబొమ్మ సెంటర్లో ఒక మానవాహారంగా ఏర్పాటు చేసి అక్కడ అందరూ కూడా వక్తులు అందరూ కూడా మాట్లాడి అక్కడ కొంచెం సందేశం ఇస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. జై హింద్. ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా వారి యొక్క భవిష్కంతాల పైన ఉంది. రేపే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి పట్టుకమ్మలు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా గంజాయి బారిన పడకుండా ఎవరైతే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిపించే కార్యక్రమం చేస్తూ ఉండాలి. ఎవరు కూడా అటువైపు చూడకుండా ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి తెలియపరిచి అరికట్టడం జరుగుతుంది. వారి దరిదాపుల్లో ఏదైనా సరే ఇలాంటి అమ్మటం జరిగినా సరే ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వారి యొక్క ప్రతి తల్లిదండ్రులకి పవిత్రంగా ఈ యొక్క భారతదేశం మన యొక్క ప్రపంచంలో మన యొక్క ఈ యొక్క మన దీనికి రావడం జరిగింది. సృష్టిలోకి ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా ఉండాలి. ఈ యొక్క వాడకటం వల్ల ఈ యొక్క కిడ్నీస్ పాడైపోతుంటాయి, మూత్రపిండాలు పాడైపోతుంటాయి, ఈ యొక్క లంగ్స్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకి ఒక అండాలు కూడా విడుదల కాకుండా పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు. వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ను బారిన పడ్డారో వాళ్ళందరూ ఒక సైకోలాగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క గంజాయి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి యువతకి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం, సూచన చేస్తున్నాం.